లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సో అన్ని మెసేజ్లు పంపించాలంటే అప్పట్లో సో వెంటనే అంటే వెయిట్ చేయడం అనేది అన్ని మెసేజ్ కోసం అప్పుడు మెసేజ్ కోసం రీఛార్జ్ చేయడం అవన్నీ కూడా నాస్టాల్జిక్ చూసే వాళ్ళకి కనెక్ట్ అవుతాయి అనుకుంటా. అవును సార్, అవును సార్. సో ఈ మూవీ లీలా వినోదం చూసేటప్పుడు సో నీ మీద ఉన్న ఒపీనియన్ ఎలా మారుతుంది? సో నీ ఓవర్ థింకింగ్ అనేది ప్రతి ఒక్కరు ఒక్కొక్క విషయంలో ఆలోచిస్తుంటారు. ఇది చూసేటప్పుడు నీ మీద ఉన్న థింకింగ్ దెబ్బకు మారిపోతుందంటావా? సార్ యాక్చువల్లీ నన్ను ఎప్పుడు స్క్రీన్ మీద లేదంటే యూట్యూబ్లో చూసారు, సిరీస్లోని, తర్వాత ఏజెంట్ కానీ, దాని తర్వాత ఇప్పుడు లీలా వినోదం కానీ సార్, ఎప్పుడు యాక్టర్గా ఐ ఆల్వేస్ గివ్ మై 100% సార్. సో ఐ థింక్ ఐ రియలీ విష్ అందరూ నాకు సపోర్ట్ చేస్తారు ఇది చూసి. అండ్ చాలా అమాయకమైన రోల్ అండ్ ఓవర్ థింకింగ్ రోల్ నేను నిజం లైఫ్లో ఎక్కడో కొంచెం ఉంది సార్. సో అది కూడా కొంచెం హెల్ప్ అయింది సార్. అది అనగా హియర్ వెల్కమ్ టు టాలీవుడ్. Thank you. Your nose ring is related to this film or? No, I already had. Actually, your nose ring and you are the biggest assets for Leela Vinodam. Thank you. And how was the working experience with Shanmugh Jashwant and ETV Win? Actually, నీ క్వశ్చన్ కి షణ్ముఖ్ రియాక్షన్ అరే ఏంట్రా ఇది అని ఆయన కళ్ళు నలుపుకో. Working with Shannu, actually, I told you na, he made me really comfortable. Bye. I mean, Your blushing is also awesome. what? ఆవిడ ఆన్సర్ చెప్పట్లే. ఓకే, షణ్ముఖ్ గారు, షణ్ముఖ్ గారు, మీ స్ట్రగుల్ తర్వాత మీ జర్నీ చాలామందికి ఇన్స్పిరేషన్. చాలామంది ఇన్స్పైర్ అయ్యి వస్తారు కానీ 2 వ్యూసే వస్తాయి, మీకు 2 million వ్యూస్ వస్తాయి. సో అలా అంటే యూట్యూబ్లో ఒక సపరేట్ బేస్ క్రియేట్ చేశారు. అంటే షణ్ముఖ్ వస్తున్నాడు అంటే మెట్రోల్లో కూడా చూస్తారు. నేను రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేశాను సార్. సార్ సో మీరు ఎందుకని బిగ్ స్క్రీన్కి ట్రై చేయకుండా ఓటీటీకి ట్రై చేశారు? మీకు అది ఉంది, బజ్ ఉంది. సో నేను యాక్చువల్లీ చాలా మూవీ ఆడిషన్స్కి వెళ్ళాను. ఆల్మోస్ట్ ఒక 10-15 నెలలు ఉంటా. ఇది బిఫోర్ 2020. చాలా పెద్ద పెద్ద మూవీస్ ఆ రోల్ నేను చూసేంటే బాగున్నాను అని చూసేవాడిని కూడా ఆ సినిమాలన్నీ. బట్ ఎవరు అంతలాగా ఐ డోంట్ థింక్ దే థాట్ దట్ ఐ వుడ్ ఫిట్ అని ఆ రోల్కి. అప్పుడు సుబ్బు, నాకు దేవుడి దయ సుబ్బు వచ్చాడు నా లైఫ్లోకి. వచ్చి సాఫ్ట్వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ తీసాడు. అరే అలా కాదు, ఆగు మనమే చేసుకుందాం. బట్ మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ అదంతా వెళ్తుంది అని. అంతే సార్. అదే దాని నుంచి వీ స్టార్టెడ్. ఇప్పుడు అందుకే మూవీ ఆఫర్ కూడా అలా. అండ్ వన్ మోర్ క్వశ్చన్, మీ పర్సనల్ లైఫ్ మీ ప్రొఫెషనల్ లైఫ్కి ఏమైనా ఇబ్బంది పెట్టిందా? అండ్ పర్సనల్ లైఫ్లో చాలా వరకు నెగిటివిటీ చాలా హెవీగా ఎక్స్ప్లోర్ అయింది తెలుగు ఆడియన్స్కి. సో ఈ సిరీస్ తర్వాత నుంచి అదేమైనా తగ్గుద్ది అనుకుంటున్నారా? అంటే మీ ఎంత పెర్ఫార్మెన్స్ చేసినా ఒక చిన్న ఇదైతే ఉంటుంది కదా, సో దాని గురించి ఏం చెప్తారు? యాక్చువల్లీ పర్సనల్ లైఫ్ది నేను నా సైడ్ చెప్పేలోపే అంత ఎస్కలేట్ అయిపోయింది దట్ నా సైడ్ ఆఫ్ స్టోరీ ఎవరు వినలేదని. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే అందరూ కాయిన్కి 2 sides ఉన్నట్టు 2 sides ఉన్నాయని ఇప్పుడు ఆలోచిస్తున్నారు అనుకుంటున్నాను. అండ్ సార్ పర్సనల్ లైఫ్ డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుద్ది. బట్ ఫ్యామిలీ వచ్చేసరికి నాకు చాలా సపోర్ట్ ఉన్నారు కాబట్టి చాలా బెటర్ అయింది. అండ్ యా ఇప్పుడు ఏడుపు సీన్లు ఉంటే చాలా ఈజీగా వస్తుంది. పవన్, షణ్ముఖ్ గారు. హాయ్ అండి. హాయ్ అండి. దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ దిస్ మూవీ. ఏంటంటే ట్రైలర్ స్టార్టింగ్లో వెన్ ఫియర్ ఎండ్స్ లైఫ్ స్టార్ట్స్ అనేది కొటేషన్ ఇచ్చారు. సో మీ లైఫ్లో ఫియర్ని ఎండ్ చేశారా? అంటే పర్సనల్ లైఫ్లో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు, దాని గురించి కొద్దిగా. అండి అయిపోయింది, ఫియర్ అయితే ఇంకా లేవు. ఐఎమ్ టోటలీ నీట్, క్లీన్, హ్యాపీ. నితిన్ గారు సార్, ఇందులో పద వినోదం అనేది చాలా హైలైట్ చేశారు ఫోన్తో పాటు. సో సండే మ్యాగజైన్లో, ఈటీవీ పేపర్లో ఆ పద వినోదం వస్తుంది. యాక్చువల్లీ ఆ రోజు జరిగే సండే తోటి ఈ కథ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో అది మీరు కథ చూస్తే తెలుస్తుంది. అండ్ ఇంకొకటి జల్సా మూవీ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. సో ఆ పాయింట్లో
ఏంటంటే బేసిక్గా మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది మీకు ఎందుకు 270408 వేసామో అన్నది మీరు ఒకసారి మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. యా సార్. జల్సా April 4, 2008 రిలీజ్. యా సార్, ముందే రిలీజ్ అయిపోతుంది. సో 27th అంటే మీరు మూవీ చూస్తే అర్థం సార్. శరణ్ గారు, బట్ దర్ ఇస్ నో వన్ హూ క్యాన్ సపోర్ట్ యూ. బట్ మీ ఫాల్ డౌన్లో అండ్ మీరు డిప్రెస్గా ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్స్ ఎవరైనా మీతో పాటు ఉన్నారా? బికాజ్ ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్రెండ్స్. మీ చుట్టూరా మీరు కష్టంలో ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మీ రియల్ లైఫ్లో హూ ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్? నా రియల్ లైఫ్లో అయితే సుబ్బు నా డైరెక్టర్, తర్వాత భరత్ భయ్య, ఇంకా ఈటీవీ సంస్థ అండ్ రోహిత్ అన్న ఫ్రెండ్, ఇంకా అంతే ఇలా కౌంట్ చేసుకోవచ్చు. లిక్కీ అన్న చెల్లి, వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు. చాలా చాలా నేను ఎప్పుడైనా నాకు ఏమైనా బాగా అనిపించినప్పుడు ఐ విల్ గో టు దెమ్ అండ్ ఐ విల్ టాక్ టు దెమ్ అండ్ ఐ విల్ బీ బెటర్. అలా ఆల్ ద బెస్ట్. హ్యూమర్ కంటెంట్ ఎంతవరకు మామూలు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీనిలో కంటెంట్ ఏమైనా ఉంటుందండి సార్? హ్యూమర్ కంటెంట్ ఉంది సార్. యాక్చువల్లీ కొంచెం దాచాం, చాలా ఉంది. సో మీరు చూసినప్పుడు ఎంజాయ్ చేస్తారు సార్, ఆబ్వియస్గా సార్. షణ్ముఖ్ సైన్ చేశారు, అది బెక్కమ్ గారు బెక్కమ్ గారు, అది ఎంతవరకు దాని ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అండ్ దాని గురించి ఏంటి? 20th నుంచి షూట్ అయింది. ఓకే, యాక్చువల్లీ ఇప్పుడు షూట్లో ఉండాలి. సాయి గారు చెప్పారు వచ్చాను ప్రమోషన్స్కి. సో 20th నుంచి అది షూట్కి వెళ్తున్నాం అండి. వైజాగ్లో షూట్ స్టార్ట్ అవుతుంది. సో ఇందాక చాలామంది మాట్లాడుతూ చాలా నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయని చెప్పి మీ కెరియర్లో మాట్లాడుకున్నారు కదా, మరి ఆ బిగ్ బాస్కి వెళ్ళడం అనేది మీరు పాజిటివ్లో చూసుకుంటారా, నెగిటివ్లో చూసుకుంటారా? మీ కెరియర్కి ఎంతవరకు ప్లస్ అయింది అది? యాక్చువల్లీ చాలామంది ఫ్యామిలీ వాళ్ళకి కొంచెం తెలుసానండి దానివల్ల. బట్ రైట్ కంటెంట్ దాని తర్వాత చేయలేదు కాబట్టి ఇంకా అది నాకు హెల్ప్ అవ్వలేదు. బట్ దాని నుంచి అయితే ఎంతో కొంత ఒక ఫ్యామిలీ వాళ్ళు తెలిసిన వాళ్ళకి, సో మేబీ రైట్ సినిమా లైక్ లీలా వినోదం లేదంటే ఫ్యూచర్లో ఏమైనా చేసే ప్రాజెక్ట్స్ రైట్ మూవీ వచ్చిందంటే దే విల్ ఎంకరేజ్ మీ అనుకుంటున్నానండి. సార్ ఇక్కడ సార్ ఇప్పుడు మిమ్మల్ని చూస్తే మనకి మొదటగా గుర్తొచ్చేది అరే ఏంట్రా ఇది అని డైలాగ్ బాగా గుర్తొస్తుంది సార్. అరే ఏంట్రా ఇది అనేది ప్రతి ఒక్కరు మిమ్మల్ని వాడేటప్పుడు మీ ఫీలింగ్, మీ రియాక్షన్ ఎలా ఉంటుంది సార్? చాలా 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 హ్యాపీగా ఉంటుంది సార్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అందరు డైలాగ్స్ వాడుతూ ఉంటాను నార్మల్గా. సడన్గా అది వైవా నుంచి అలా వచ్చేసరికి అది అలా 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 చాలా హ్యాపీగా ఉంటుంది సార్. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్. నెక్స్ట్ ఈ లీలా వినోదంలో ఇందులో అలాంటి డైలాగ్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇందులోనా సార్? ఇందులో నా ఎక్స్ప్రెషన్ లేదు సార్, అంత కామెడీగా ఉంటే ఆ టెన్షన్ అది. పవన్ గారు సార్, ఇప్పుడు లీలా వినోదం అని పేరు పెట్టారు కదా, అంటే మీ పాస్ట్లో కూడా ఆ పేరు మీ లవ్ పేరు మార్చాం సార్. పేరు అది కాదు సార్, పేరు మార్చాం సార్. ఓకే సార్. నెక్స్ట్ పోస్టర్ డిజైన్ చూసుకుంటే చాలా న్యాచురాలిటీలో కనబడుతుంది సార్. అప్పుడు కొంచెం పిలిచారు సార్ ప్రొడక్షన్ హౌస్లో. బట్ అది సమ్వేర్ బిగ్ బాస్ రావడం దానివల్ల కొంచెం డిలే అయింది. కానీ డిలే బట్ నాట్ ఇంకెప్పుడు అవ్వదు అని కాదు, బట్ ఎస్ ఇప్పుడు అవుతుంది సార్. అందుకే For more videos like this, subscribe Big TV channel.